హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొన్ని సెకండ్ల పాటు అవి వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. అలాగే దీనికోసం స్పెషల్గా మనమేమి మసాలాలు కూడా నూరాల్సిన అవసరం లేదనమాట. ఈ కర్రీ కోసం మనకి ఎగ్స్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, అలాగే కూరకు సరిపడా ఆయిల్, కూర మగ్గడానికి సరిపడా వాటర్ ఉంటే సరిపోతుంది. ఒక స్టవ్ మీద ఏమో ఆనియన్స్ మగ్గుతూ ఉన్నాయి. ఈలోపు ఇంకొక స్టవ్ మీద నేను కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఉప్పు, కారం వేసి ఫ్రై చేస్తున్నాను. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని డైరెక్ట్గా కర్రీలో యాడ్ చేసుకునే కంటే ఇలా ముందుగానే కొంచెం ఆయిల్, ఉప్పు, కారం వేసి ఫ్రై చేసుకుంటే ఎగ్స్కి ఉప్పు, కారం బాగా పడుతుంది. అంటే మనం తినేటప్పుడు ఎగ్స్ చప్పగా ఉండకుండా ఉంటాయి. ఒక 5 to 10 మినిట్స్ పాటు ఈ ఎగ్స్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కనుక మంచి గోల్డెన్ కలర్లోకి మారుతాయండి. అప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం ఇవన్నీ కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఇందులో మనం ఈ ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి. ఈ ఉప్పు, కారం ఉల్లిపాయల్లో బాగా మిక్స్ అయ్యే వరకు 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ ఎగ్స్ కూడా ఉల్లిపాయల్లో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఇందులో కూర మగ్గడానికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఏ కన్సిస్టెన్సీలో గ్రేవీ కావాలో అంతవరకు కూరని మగ్గపెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడం. చూశారు కదా ఈ కర్రీని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఒకసారి మీరు కూడా ఈ ఎగ్ కర్రీని అయితే ట్రై చేయండి. మీకు రెసిపీ ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.